గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కేంద్ర మంత్రితో బండి సంజయ్తో అటు ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అనంతరం పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగిందని చెప్పి కూడా అటు రాజాసింగ్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు కూడా అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వాళ్ళతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అనేక అంశాలు చెప్పారు. ఇంకా సంబంధించి దీంతోనే రాజాసింగ్కు సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఒకవైపు రేస్లో ఉన్నాడు, అందుకే బండి వచ్చిందని కొంత చర్చ జరుగుతుంది. అటువంటి ఏమన్నా చర్చలకు వచ్చినాయా? అంటే అధ్యక్ష గురించి కానీ వేరే సబ్జెక్ట్ గురించి కానీ ఏం చర్చ జరగలేదు. ఇప్పుడు అన్న ఎన్నో దినాల నుంచి గుడి చూద్దాం మేము కూడా చాలాసార్లు అన్నకి అడిగినాం, అన్న ఒక్కసారి మా గుడికి రండి అంటే ఇవాళ హనుమాన్ జయంతి చాలా మంచి రోజు, నేను ఎట్లయినా ఇవాళనే వస్తా అని అన్నగారు ఒక 10 days ముందే మాకు కమిట్మెంట్ ఇచ్చి ఇవాళ అన్నగారు వచ్చినారు. మంచి దర్శనం కూడా చేసుకున్నారు. అదేవిధంగా మా గౌతమ్ రావు గారు కూడా వచ్చినారు, వాళ్ళ ఎంబడే వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. మిగతా ఏం సబ్జెక్ట్ పైన చర్చ జరగలేదు. స్థానిక సంస్థల మీద అంతే, స్థానిక సంస్థ ఎలక్షన్ ఎన్నికలు ఉన్నాయి, ఎట్లైనా మనము గెలవాలి. ఎందుకంటే ఈ ఎంఐఎంకి ఓడిపోయాలంటే మనం అందరం ఎట్లయినా వేరే ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కానీ కాంగ్రెస్ కార్పొరేటర్స్ కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరికి ఓటేస్తారు అది కూడా మనం చూద్దాం. కానీ మనం ఓట్లు మనకు తక్కువ ఉంది, కానీ మనం పోటీ చేస్తున్నామంటే ఎంఐఎంకి కరెక్ట్ మనమే టక్కర్ ఇవ్వచ్చు అని ఆ సబ్జెక్టులోనే చర్చ జరిగింది. కేంద్ర మంత్రి మీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పటి నుంచి కూడా ఇంకొక చర్చ ప్రధానంగా రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ రోజుతో పార్టీ బుజ్జగిస్తుంది, ఆయన తిరిగి పార్టీలో యాక్టివ్గా ముందులాగానే ఉంటాడు, పోరాడతాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. రాజాసింగ్ అలక వీడినట్టేనా ఈ రోజుతోని? ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఇక్కడ రాలేదు, మాకు ఒక పెద్ద అన్నగా అట్లాంటి ఒక మంచి ఫీలింగ్ ఆయన ముందు నుంచి మా గురించి ఒక మంచి ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్తోనే ఆయన ఇక్కడ వచ్చిండు. నేను కేంద్ర మంత్రిగా అట్లాంటి ఆలోచన పెట్టుకొని రాలేదు. ఎందుకంటే ముందు నుంచే మాకు వెనుక ఎవరు ఉన్నారంటే సంజయ్ అన్న అని ఎవరన్నా చెప్తారు. అదే ఒక మంచి ఉద్దేశంతో అన్న వచ్చిండు, దర్శనం చేసుకుండు. పార్టీ లైన్కి సంబంధించి ఏం మాట్లాడలేదు సార్? ఇప్పుడు పార్టీ గురించి అయితే ఏం చర్చ జరగలేదు. మిగతా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి చర్చ జరిగింది. మన ఆల్ కార్పొరేటర్స్కి మనం ఎట్లయినా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా వేరే కార్పొరేటర్ కూడా మనం చెప్పాలి, ఎంఐఎంకి ఓటేస్తారా, భారత మాతాకి జై వందే మాత్రం అనే వాళ్ళకి ఓటేస్తారా, మనం క్వశ్చన్ వాళ్ళకి అడగాలి. ఒక్కసారి ఓటేసే ముందు గుండెల్లో ఒక చేయి పెట్టుకొని ఆలోచన చేసి ఓటేయాలి. అట్లాంటి మనం క్వశ్చన్లు వాళ్ళకు అడిగితే బాగుంటుంది. అదే చర్చ జరిగింది. మీరు అన్ని పార్టీలతో సఖ్యతతో ఉంటారు, అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానివ్వండి. మీరు ఆ కార్పొరేటర్లను ఏమన్నా ఓటు అడిగే అవకాశం ఉంది మీ అభ్యర్థికి మద్దతుగా? లేదు, చాలా వరకు కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ భారత్ మాతాకి జై వందే మాత్రం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఇవాళ ఒక మంచి క్యాండిడేట్ గౌతమ్ రావుకి మేము ముందు భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలని వారు కూడా మీ ఛానల్ ముందు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. వ్యక్తిగతంగా కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. కేవలం బండి సంజయ్నా ఇంకెవరైనా మీ అధ్యక్షుడు కానీ ఇతర నేతలు ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేశారు ఈ అంశానికి సంబంధించి? ఇవాళ అయితే మంచి దర్శనం జరిగింది, సంజయ్ గారు వచ్చినారు. ముందు ఎవరైనా మాట్లాడితే 100% వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించి అటు లోకల్ బాడీ ఎలక్షన్ల మీదే ప్రధానంగా కూడా ఒకవైపు చర్చ జరిగింది. వాటికి గౌతమ్ రావు అభ్యర్థిత్వానికి కూడా మద్దతు ఇస్తామంటున్నారు. అభ్యర్థి కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఇక్కడే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చూసాం సార్. మీ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మీతో సంప్రదింపులు, మీరు ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్ మీ ఎమ్మెల్యే? ఇంతకుముందే బండి సంజయ్ గారు కూడా విషయం చెప్పారు, ఎమ్మెల్యే గారినే మొత్తం ముందుండి ఒక ఎలక్షన్ చూడాలని చెప్పి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్లో ముఖ్యంగా ఉన్నటువంటి దాంట్లో స్థానికంగా అయితే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఐఎంకి అయితే ఈరోజు ప్రజలలో ఆదరణ లేదో, కాబట్టి ఎంఐఎం ఓడగొట్టడానికి ముందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సమర్థించాలని చెప్పి కూడా అందరి కార్పొరేటర్స్తో కూడా మాట్లాడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆత్మప్రబోధంతో ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి కూడా రేపు అందరి కార్పొరేటర్స్ను తర్వాత ఎమ్మెల్యే ఎంపీలను కూడా కలవబోతాము.
కాబట్టి ఒక మంచి వాతావరణంలో స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ అందరూ కూడా ఈ ఎలక్షన్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తాను కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మాత్రమే వాటిపైన మాత్రమే చర్చ జరిగింది. డెఫినెట్గా అన్ని పార్టీలో తనకు సత్సంబంధం లేక వారందరితో కూడా మాట్లాడి కూడా అటు బీజేపీ గెలుపుకు కృషి చేస్తానని చెప్పుకుని అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం కూడా బలపరుస్తున్నారు. రేపటి నుంచి కూడా వీటికి సంబంధించి కూడా ప్రచారం పాల్గొంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుంటే తమ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం తన మద్దతుతోనే ముందుకు వెళ్తానని చెప్పి కూడా అటు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.